హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వర్గీకరణ చెయ్యాలి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో చర్చించారు అనేవాడు. ఎస్సీలకు సంబంధించినటువంటి ప్రధానంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి దాని మీద చూచాయిగా ఒక చర్చ జరిగింది అనేటువంటి దాని మీద మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. పోలిట్ బ్యూరోలో వాళ్ళ పొలిటికల్గా ఒక డెసిషన్ తీసుకొని ఆ తర్వాత ప్రభుత్వంలో చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణకు సంబంధించినటువంటి ఆ విషయంలో ముందుకెళ్ళేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు కదా, జనసేన ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ ఎలాగూ వర్గీకరణకు అనుకూలమే అని చెప్పి ఉంది. ప్రధానమంత్రి వచ్చి నేను వర్గీకరణ ఉద్యమంలో పాల్గొంటానని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో స్పష్టం చేసిన తర్వాత బీజేపీ ఓకే కదా, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న జనసేన ఓకే, తెలుగుదేశం కూడా ఓకే. తెలుగుదేశం అనేటువంటిది అసలు ఈ వర్గీకరణకి బీజం వేసిందే తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడీల వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో ఎస్సీ వర్గీకరణ మాదిగలకు అన్యాయం జరుగుతుందనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ భావించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ నిర్ణయం 20 సంవత్సరాల క్రితమే తీసుకున్నారు. దాని అమలు కూడా జరిగింది. ఆ తర్వాత 2004లో సుప్రీంకోర్టు తీర్పు ఈ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రాలకు అధికారం లేదు అనేది స్పష్టంగా ఆ రోజు తీర్పు ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్రాలు మీరు వర్గీకరణ విషయంలో మీరు నిర్ణయం తీసుకోవచ్చు అని 2004లో ఇచ్చినటువంటి తీర్పుని ఇప్పుడు సుప్రీంకోర్టు రద్దు చేసేసి ఇప్పుడు కొత్త తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వర్గీకరణ వైపే మొగ్గు చూపుతుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న చర్చలో జరిగినటువంటి తెలుగుదేశం పోలిట్ బ్యూరోలో జరిగిన చర్చలో జిల్లాలను యూనిట్గా తీసుకొని వర్గీకరణ చెయ్యాలి, దాని ద్వారాగా ఏ కులం జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి అవకాశాలు వస్తాయి, దానివల్ల ఎవరికి నష్టం జరగదు అనేటువంటి అంశమైనా మాట్లాడారు అనేటువంటిది చూచాయిగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి అనుమానం ఏంటి అని అంటే, జిల్లాల యూనిట్గా తీసుకొని ఏం చేయాలని, ఎస్సీల వర్గీకరణ ఏబిసిడీల వర్గీకరణ చేయాలనా, లేకపోతే జనాభా ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు వినియోగించుకునేటువంటి విధంగా ఏమన్నా వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో నిర్ణయం తీసుకుంటారా? అంటే మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, ఈ జిల్లాలో మాలలు ఎక్కువ ఉంటే మాలలు ఎక్కువ వినియోగించుకోవాలని, మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలు ఎక్కువ వినియోగించుకోవాలి రిజర్వేషన్లను ఏమన్నా తీర్మానం చేస్తారా? అసలు ఏంటి ఆ జిల్లా యూనిట్గా అనేటువంటి దాని మీద నాకైతే అర్థం కాలేదు వాళ్ళ నిర్ణయం యొక్క ఉద్దేశం ఏందని. మీకు ఎవరికైనా ఆ ప్రభుత్వం లేకపోతే తెలుగుదేశం పార్టీ జిల్లా యూనిట్గా వర్గీకరణకి మనం కసరత్తు చేయాలి, ప్రణాళిక రూపొందించాలనేటువంటి మాట మీద మీకు ఎవరికైనా అర్థమైతే మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. నేనేమో వాళ్ళ తప్పు ఒప్పనేటువంటి ప్రయత్నం కాదు. ఇక్కడ నాకు అర్థం కాని విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అర్థం కాలేదని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, మీ రాష్ట్రాలలో ఎస్సీల్లోనూ ఎస్టీల్లోనూ ఉన్నటువంటి కులాలు నిర్దిష్టంగా సంఖ్యాపరంగా వీళ్ళు ఈ విషయంలో వెనుకబడి ఉన్నారు, సామాజికంగా వీళ్ళు రిజర్వేషన్లు తీసుకోవడంలో వీళ్ళు వెనకబడి ఉన్నారు, ఈ కులాల వాళ్ళు ముందున్నారు అని ఆ విధంగా నిర్దిష్టంగా లెక్కల ప్రకారంగా అంకెలతో సహా వాళ్ళు వెనకబడి ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తించిన తర్వాత మాత్రమే వర్గీకరణ చెయ్యండి, చేసి నిర్ణయం తీసుకోండి. ఆ వర్గీకరణ నిర్ణయము మీరు రాష్ట్రాలు ఆ విధంగా వర్గీకరణ చేసిన తర్వాత ఎస్ మాదిగలు కొంత వెనకబడి ఉన్నారు, రిజర్వేషన్లు పొందటంలో అన్ని వాళ్ళని ఏలో పెట్టి, రెల్లి సామాజిక వర్గం కూడా వెనకబడి ఉంది, రిజర్వేషన్లు పొందటంలో అన్ని వాళ్ళని కూడా ఒక ఏలో పెట్టి, తర్వాత బిలో కొన్ని కులాలని, సిలో కొన్ని కులాలని, డిలో కొన్ని కులాలని, ఎక్కువ మాలలో దీని రిజర్వేషన్లు పొందుతున్నారు కాబట్టి వాళ్ళని డిలోనో ఏమో పెట్టారు అనుకున్నాడు సపోజ్. దాన్ని మళ్ళీ న్యాయస్థానాలు సమీక్షిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఒక అంశం. అంటే వర్గీకరణ ఎలా జరగాలి అనేటువంటి దాని మీద రాష్ట్రాలకి దిశానిర్దేశం. వర్గీకరణ చేయమని ఆదేశించలేదు సుప్రీంకోర్టు, రాష్ట్రాలని వర్గీకరణ చేయమని ఆదేశించలేదు. ఏం చెప్పింది అని అంటే, రాష్ట్రాలకు అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పింది. గతంలో అధికారం లేదని సుప్రీంకోర్టు చెప్పింది 20 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఉంది అని చెప్పింది. మీ రాష్ట్రాల్లో మీ ఇష్టం,
మీరు దాని ప్రకారంగా నిర్దిష్టంగా వీళ్ళు వెనకబడి ఉన్నారు కొన్ని కులాలు ఎస్సీల్లోనే అనేటువంటిది ఉంటే అప్పుడు వర్గీకరణ చేయండి, చేసుకోండి. మీరు తప్పు చేశారా రైట్ చేశారనేది మళ్ళీ కోర్టులు సమీక్షిస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కులాలు మాదిగ సామాజిక వర్గం వెనకబడి ఉంది, రెల్లి సామాజిక వర్గం, అదే కదా ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం, అది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక మొత్తము సమీక్ష జరిపి ప్రభుత్వం అధికారికంగా వీళ్ళు ఆ ప్రభుత్వం కూడా ఫీల్ అయ్యి ఎస్ కొన్ని కులాలు ఈ రిజర్వేషన్లు ఉపయోగించుకోవడంలో వెనకబడి ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఏబిసిడీలుగా మేము విభజిస్తున్నాము అని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించేదానికి అవకాశం ఉంటుంది. అట్లా ఏబిసిడీల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చూసిందనుకోండి, దానికి అనుగుణంగానే విద్యా సంస్థల్లో ప్రవేశాలు కానీ, చదువుకోవటానికి రిజర్వేషన్లు కానివ్వండి, ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్లకు కానీ అవకాశం ఉంటుంది. మరి జిల్లా యూనిట్లు అంటే జిల్లా యూనిట్లో జనాభా ఎక్కువ ఉంటే జనాభా తక్కువ ఉంటే దాని ప్రకారంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఎక్కడా లేదు. కాబట్టి ఈ జనాభా ఎక్కువ తక్కువ అనేటువంటి అంశాల మీద రిజర్వేషన్ల వర్గీకరణ అంశం అనేది లేదు. ఎవరు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాల్లో వినియోగించుకోగలుగుతున్నారు, ఎవరు వెనకబడి ఉన్నారు అనేటువంటి అంశాల మీద మాత్రమే వర్గీకరణ ఉంది. కాబట్టి ఈ జిల్లాల యూనిట్గా ఏ విధంగా ఈ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి జిల్లా యూనిట్గా చేస్తామని మరి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో ఏం చర్చించి ఉండొచ్చు, ఎలాగ చేస్తారు అనేటువంటి దాని మీద ఇంకా కొంత తెలుగుదేశము కొంత క్లారిఫికేషన్ ఇస్తే మంచిది. ప్రభుత్వం కూడా ఒకవేళ రిజర్వేషన్ల కింద వర్గీకరణ కింద చేయాలి అంటే, ఎస్సీ వర్గీకరణ చేయాలన్నా, ఎస్టీల్లో రిజర్వేషన్లు వర్గీకరణ చేయాలన్నా, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో మాలలు వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధమవుతున్నారు. అదే జాతీయ స్థాయిలో కూడా బీజేపీతో ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అతవాలే పార్టీ, కేంద్ర మంత్రిగా ఉన్న అతవాలే ఈ రిజర్వేషన్ల వర్గీకరణని వ్యతిరేకించారు నాకు తెలిసి. అదేవిధంగా చిరాగ్ పాస్వాన్ అనుకున్నాను, రామ్విలాస్ పాస్వాన్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎన్డీఏలోనే ఉన్నారు. ఆయన మంత్రి, ఆయన కూడా కేంద్ర మంత్రి. వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది మనం చూసాం. బీఎస్పీ మాయావతి కూడా రిజర్వేషన్ల వర్గీకరణ కరెక్ట్ కాదు అని. రిజర్వేషన్ల వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో ఉండే మాల మొత్తం వ్యతిరేకిస్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర, దళితులందరినీ మాలని మాదిగల్ని చీల్చేటువంటి కుట్ర, ఇది అగ్రకులాల కుట్ర అని రాజకీయపరమైనటువంటి అంశాల మీద చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి ఈ విధంగా కుట్రతో చేస్తున్నారు. దీంట్లో ఈ కుట్రలో మరి ఈ కోర్టులు కూడా భాగస్వామ్యం అయినాయా అనేటువంటి అనుమానాలని వాళ్ళ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాలలో వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో వర్గీకరణని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందా లేదా చూడాలి.